ఖమ్మం జిల్లా వైరా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. భేటీలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలపతిరావు, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 1,00,000 కోట్లకు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. తండ్రి అవినీతి విషయంలో కేటీఆర్ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. నిర్మల్ జిల్లా కుబీర్లో రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసి ఆ డబ్బులతో ఉడాయించిన మహిళా ఉత్పత్తిదారుల కంపెనీ సీఈఓ శ్రీనివాస్ను పోలీసులు పట్టుకున్నారు. 39 మంది రైతులకు చెందిన 54 లక్షల డబ్బును ఇవ్వకుండా పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే నిందితుడి నుంచి 9 లక్షలు రికవరీ చేసి రిమాండ్కు పంపుతున్నట్లు ఏఎస్పీ అవినేష్ కుమార్ చెప్పారు. యాజమాన్యంపై నంద్యాల జిల్లా కార్మికులు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు రోజుకు మద్దతుదారులు పెరుగుతున్నారు. తమ నాణ్యపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. యోగా ధ్యానంతో సామాన్య గౌతముడు జ్ఞానవంతుడయ్యాడని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో యోగాంధ్ర కార్యక్రమం పురస్కరించుకొని భారీ యోగా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా డిప్యూటీ కలెక్టర్ పోతురాజు పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవంతో ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసేలా జరుగుతుందన్నారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం స్కూటర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న సుబ్రహ్మణ్య నాయుడు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. పుల్లంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరులో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. శంకర్ విలాస్ పనులు జరుగుతున్నాయని, పోలీసులు రెవెన్యూ సమస్యలపై గ్రీవెన్స్ నిర్వహిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. కడప జిల్లా చింతలపల్లి గ్రామ సమీపంలో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతురాలు కల్వకుంట్ల గ్రామానికి చెందిన ఎలిజబెత్ గా పోలీసులు గుర్తించారు. మరణానికి సంబంధించిన వివరాలను తొందరలోనే వెల్లడిస్తామని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్లకు మంత్రి సీతక్క భూమి పూజ చేశారు. అనంతరం జిల్లాలో పర్యటించి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు. మొదటిసారిగా అంగన్వాడీ స్కూల్కి వస్తున్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి 20 లక్షల వ్యయంతో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలంటూ మహబూబాబాద్ జిల్లా గిరిజన రైతులు ఆందోళన చేపట్టారు. సాగు పట్టాల కోసం పలుమార్లు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు అందజేయాలని, లేకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. రైతన్నల నిరసనకు సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ నేతలు మద్దతు తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఈ నెలలోనే రైతు భరోసా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. వడ్డీలకే నెలకు 7,000 కోట్లు చెల్లిస్తున్నామని మంత్రి తెలియజేశారు. తొందరలోనే అభివృద్ధిలో హైదరాబాద్తో ఖమ్మం పోటీ పడుతుందని తుమ్మల చెప్పుకొచ్చారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సాక్షి ఛానల్లో అమరావతి మహిళలను కించపరిచేలా చర్చా కార్యక్రమం నిర్వహించి అనుచిత ప్రశ్నలు వేశారన్న ఆరోపణపై అరెస్ట్ అయ్యారు. అయితే ఆయనను తక్షణమే విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం చేయొద్దని ధర్మాసనం ఆయనను గట్టిగా హెచ్చరించింది. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ ఊరటపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు గారికి పెద్ద చెంపపెట్టు లాంటిదన్నారు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు న్యాయస్థానం గట్టిగా బుద్ధి చెప్పిందని ఎద్దేవా చేశారు.
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపాలి అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఈ దుర్ఘటన పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయ్ రూపాని ఆకస్మిక మరణం పట్ల ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. రూపాని కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గుజరాత్ రాష్ట్రానికి, భారత రాజకీయ రంగానికి విజయ్ రూపాని చేసిన సేవలను పవన్ గుర్తు చేశారు. అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఈ ఘోర దుర్ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే మృత్యుంజయుడిగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్లో పర్యటించి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు విశ్వాస్ కుమార్ రమేష్ను ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన ఘటన యావత్ దేశాన్ని విషాదానికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో మరణించిన విమాన కెప్టెన్ సుమిత్ సబర్వాల్ వ్యక్తిగత జీవితంలోకి ఓ విషాద కోణం అందరినీ కదిలిస్తోంది. వివాహం కూడా చేసుకోకుండా వయసు పైబడి అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి బాగోగులు చూసుకుంటున్నానన్నారు. కొద్ది కాలం క్రితమే నాన్న పైలట్ ఉద్యోగం మానేసి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని తన తండ్రికి సుమిత్ మాట ఇచ్చారని స్థానికులు చెబుతున్నారు. కానీ ఆ మాట నిలబెట్టుకోకుండానే ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాలపై ప్రభావం చూపింది. ఈ దుర్ఘటన నేపథ్యంలో ఈనాటి విశాఖ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి ఈరోజు విశాఖలో పర్యటించాల్సి ఉంది. అక్కడ ఏర్పాటు చేసిన న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీజనల్ వర్క్షాప్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం కారణంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. అహ్మదాబాద్ నుంచి లండన్ గ్యాట్విక్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన దుర్ఘటనలో 241 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటనపై ఎమ్మెల్సీ మెగా బ్రదర్ నాగబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ నా మనసుని కలిచివేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా చాలా ఏళ్ల క్రితం సోదరుడు చిరంజీవి, ఆయన కూతురు సుష్మిత ఓ విమాన ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరైన సంజయ్ కపూర్ కన్నుమూశారు. ఇంగ్లాండ్ పోలో మ్యాచ్ ఆడుతుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. ఈ దురదృష్టకర సంఘటన గాడ్స్ పోలో క్లబ్లో చోటు చేసుకుంది. ఆయన మరణ వార్త వ్యాపార సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా కొత్త సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో దొరవారు చేసిన అప్పులకు అసలు వడ్డీ కలిపి ప్రతి నెల 6,500 కోట్లు కడుతున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమం అభివృద్ధిని జోడెద్దుల్లా పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో 4 వ్యక్తులు తమ స్వార్థం కోసం ధరణిని తీసుకొచ్చారు. దీంతో ప్రజలను హింస పెట్టారు. కానీ మేమొచ్చాక ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేశామని, దాని స్థానంలో అద్భుతమైన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు. తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. శేర్లింగంపల్లి నియోజకవర్గం గోపనపల్లిలో భూ వివాదానికి సంబంధించిన వ్యవహారంలో ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యవసాయంతో పాటు విద్యా వ్యవస్థ కూడా కుంటపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ ప్రభుత్వానికి వ్యవసాయ రంగం పట్ల నిబద్ధత, విద్యా వ్యవస్థల పట్ల బాధ్యత లేదని దుయ్యబట్టారు. వానాకాలం సీజన్ మొదలవుతున్న రైతు భరోసా అమలు విషయంలో ప్రణాళిక లేదన్నారు. పాఠశాలలు ప్రారంభమైన పాఠకులకు నిర్లక్ష్యం వేయడం లేదని మండిపడ్డారు. అరాకొర రుణమాఫీ, ఆచూకీ లేని రైతు భరోసా, అదని రైతు బీమా ప్రాజెక్టుల పడావు అంటూ సెటైర్ వేశారు.
ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 19న వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గం భేటీ కావాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. అయితే 21న విశాఖలో యోగా డే ఉండడం, ఈ కార్యక్రమం కోసం ప్రధాని మోడీ ఏపీ పర్యటన నేపథ్యం వంటి కారణాలతో ఈ భేటీని వాయిదా వేశారు. ఈ నెల 24న కేబినెట్ భేటీ జరుగుతుందని ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. ఎన్హెచ్ఆర్సీతో పాటు హెచ్ఆర్సీని మాజీ మంత్రి విడుదల రజని ఆశ్రయించారు. తనను ప్రముఖ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కొందరు ట్రోల్స్ చేస్తున్నారంటూ వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. తమ పార్టీ అధినేత జగన్ను, ఆయన కుటుంబ సభ్యులను, మాజీ మంత్రి రోజాను సైతం ట్రోల్స్ చేస్తున్నారంటూ రజని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత దారుణంగా దూషణలు చేస్తున్నారని, వ్యక్తిత్వ హసనానికి పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. తనను ట్రోల్స్ చేస్తున్న ప్రముఖ తెలుగు మీడియా సహా సోషల్ మీడియా హ్యాండిల్స్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వందే భారత్ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా నెల్లూరు రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేశారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ మేరకు రైల్వే సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. అయితే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు బోగీల్లో ఏసీలు, ఫ్యాన్లు పనిచేయకపోవడంతో నానా అవస్థలు పడ్డారు. ప్రస్తుతం రైలులో సమస్యను గుర్తించామని, మరమ్మతులు జరుగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. అప్పటి వరకు ప్రయాణికులు సహకరించాలని సూచించారు. కర్ణాటకలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాశారు. మార్కెట్లో మామిడికి ధరలు లేకపోవడంతో రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం ధరల లోటు చెల్లింపు పథకం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ పరిణామంపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా హర్షం వ్యక్తం చేశారు. నిజాయితీ పరులైన జర్నలిస్టులకు ఇది వజ్రాయుధం లాంటి తీర్పు అని రోజా తన ట్వీట్లో పేర్కొన్నారు. విష ప్రచారం చేసిన పచ్చ మీడియాకు చెంపదెబ్బ వంటిదని ఎద్దేవా చేశారు. రెడ్ బుక్ రాజకీయాలకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ఆలయానికి భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవులు ముగియనుండడంతో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెల్లవారుజామున నుంచే శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం రైతులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న శుభ సందర్భంగా రైతులకు డ్రిప్ ఇరిగేషన్ అందిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో కూలీలు దొరకడం కూడా కష్టంగా ఉండేదని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకు రైతులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే రైతులకు కూడా అన్నదాత సుఖీభవ అందజేయబోతున్నందుకు ముఖ్యమంత్రికి రైతు గంగాధర్ కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధిలో రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పలు దేశాల ప్రతినిధులు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. మొదట్లో చాలా మంది తెలంగాణ ఏర్పాటు అసాధ్యమన్నారు. కానీ అనతి కాలంలోనే తెలంగాణ అన్స్టాపబుల్ అనే స్థాయికి ఎదిగిందని చెప్పారు. రాష్ట్ర జీడీపీ 16.12 లక్షల కోట్లకు చేరిందన్నారు. గత 14 నెలల్లో లైఫ్ సైన్సెస్ లో 40,000 కోట్ల పెట్టుబడులను సాధించాం. 2 లక్షల ఉద్యోగాలు సృష్టించామని మంత్రి చెప్పారు. కేంద్ర ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ డిమాండ్ చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పాల్ స్పందించారు. రామ్మోహన్ చదివింది ఇంజనీరింగ్ అని, ఆయనకు ఎలాంటి అనుభవం లేకుండా ఏవియేషన్ మినిస్ట్రీని ఎలా నడిపిస్తారని అన్నారు. దేశంలోని 486 విమానాశ్రయాలు ఉన్నాయని, విమాన రంగం చాలా నష్టాల్లో ఉందని చెప్పారు. రామ్మోహన్కు ఎలాంటి అనుభవం లేదని మండిపడ్డారు. కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన మాజీ సీఎం విజయ్ రూపానీ కుటుంబాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. ఈ సందర్భంగా విజయ్ బాయ్ మన మధ్య లేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నానన్నారు. చాలా ఏళ్లుగా ఆయన తనకు తెలుసునని చెప్పారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సవాళ్లతో కూడిన సమయాల్లో విజయ్ కష్టపడి పనిచేశారని తెలిపారు.
టీడీపీకి చెంచాలుగా వ్యవహరించే పోలీసులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి అంబటి అన్నారు. పోలీసులు అడ్డుపెట్టుకుని పార్టీ నాయకులను కార్యకర్తలను వేధిస్తున్నారని చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు పరచకుండా పార్టీని అణచివేయాలని చూస్తున్నారని తెలిపారు. కొమ్మినేని శ్రీనివాసరావుపై పెట్టిన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు ముక్త కంఠంతో ఖండించామన్నారు. కొమ్మినేనికి సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిందని ఈ అంశంలో చంద్రబాబు సిగ్గుపడాలంటూ ఎద్దేవా చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిన్న ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. ఇప్పుడు ఆ విమానం బ్లాక్ బాక్స్ లభ్యమైంది. దాంతో ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటన్నది తెలిసే అవకాశం ఉంది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపు నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే అద్భుత రీతిలో ఒక ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంలో 260 మందికి పైగా చనిపోయారు. కేవలం ఒక్కరే మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. ఇప్పటికే ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో దర్శకుడు ఆర్జీవి ఇందుకు సంబంధించి ట్వీట్ చేశాడు. దేవుడికే తెలియాలి దేవుడు ఏం చేస్తున్నాడో అంటూ పోస్ట్ పెట్టాడు. అసలు జీవితం ఎక్కడ ముగుస్తుందో చెప్పలేకపోతున్నామని బాధపడ్డాడు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దేశంలో తొందరగానే ప్రవేశించి మే చివరి వారం నుంచి స్తంభులుగా మారాయి. దీంతో వర్షాలు కాస్త నెమ్మదించాయి. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించి వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కేరళలోని 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 14 నుంచి 17 వరకు కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ భారీ వర్షాలకు తోడు ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీరం, దక్షిణ ఒడిశా పరిధిలో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడికి దిగింది ఇరాన్. సుమారు 100 డ్రోన్లతో ఇరాన్ అటాక్ చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ఆ దాడులను తిప్పికొట్టేందుకు సన్నద్ధమైనట్లు ఇజ్రాయెల్ తెలిపింది. తెల్లవారుజామున ఇరాన్పై ఇజ్రాయెల్ ఆకస్మిక దాడికి పాల్పడింది. అణ్వాయుధ కేంద్రాలు, అణు శాస్త్రవేత్తలను, సీనియర్ మిలిటరీ వ్యక్తులను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. అయితే తమ ఆపరేషన్ సక్సెస్ అయినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. అణ్వాయుధాలను ఇరాన్ డెవలప్ చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఈ నెల 20 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ పై ఇంగ్లీష్ టీం మాజీ స్పిన్నర్ మాంటీ పరేసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గిల్ మంచి కెప్టెన్ అవుతాడని తను భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కెప్టెన్గా అతడిపై చాలా బాధ్యత ఉందని, అందుకే తొందర పడకుండా సమన్వయంతో బ్యాటింగ్ చేస్తాడని తెలిపారు. తెలుగు రాజకీయాల్లో కలకలం రేపిన ఓటుకు నోటు కేసు మరోసారి చర్చకు వచ్చింది. కేసుపై నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. అయితే నేటి విచారణ నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన అభ్యర్థనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ కేసులో నిందితులైన సెబాస్టియన్, ఉదయ్ సింహ, వేం కృష్ణ కీర్తనలకు మినహాయింపు ఇచ్చింది. సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ దృష్ట్యా వాయిదా వేయాలని నిందితుల లాయర్లు కోరగా హైకోర్టులో స్టే పొందాలి లేదా ఇక్కడ విచారణ కొనసాగించాలని కోర్టు పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను జూలై 25 తేదీకి వాయిదా వేసింది. భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంగ్లాండ్ పర్యటన నుంచి అర్ధాంతరంగా స్వదేశానికి తిరిగి వచ్చాడు. గంభీర్ తల్లి జూన్ 11న గుండెపోటుకు గురి కావడంతో హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గంభీర్ తన తల్లి బాగోగులు చూసుకుంటున్నాడు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తరువాతే తిరిగి ఇంగ్లాండ్కు బయలుదేరే అవకాశం ఉంది. మాజీ మంత్రి కేటీఆర్కు ఫార్ములా ఈ రేసు నిర్వహణ కేసులో అవినీతి నిరోధక శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీ ఉదయం 10 గంటలకు తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా జారీ చేసిన నోటీసుల్లో ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. గతంలో మే నెల 28న విచారణకు రావాలని కేటీఆర్కు ఏసీబీ నోటీసులు పంపింది. అయితే ఆ సమయంలో కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండడంతో విచారణకు హాజరు కాలేకపోయారు. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.